నేను చేపల పులుసు వీడియో పెట్టినప్పుడు ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. ఏమని కామెంట్ చేశారంటే, అక్క చేపల పులుసులో ఆవాలు వేశారు కదా, కర్రీ చేదు రాదా అని అన్నారు. చేదు ఎందుకు వస్తుందండి? అస్సలు రాదనమాట. మనం పౌడర్ చేసి వేసుకున్నాం కదా. అసలు చేపల పులుసులో ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆవాలు, మెంతులు పౌడర్ చేసి వేసుకోండి అనమాట. చేపల పులుసులోనైనా ఏ పులుసు కూరలోనైనా సరే ఇలా పౌడర్ చేసి వేసుకుంటే దాని టేస్ట్ మారుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే పులిహోరలో కూడా నేను వేస్తాను. చింతపండు గుజ్జు ఉడకబెడతాం కదా, అది ఉడకబెట్టినప్పుడు కూడా ఈ పౌడర్ అనేది అయితే కొంచెం యాడ్ చేస్తాను. ఆ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇక వీడియోలోకి వస్తే, మా ఇంటికి వచ్చిన చుట్టాలు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా పిల్లలు బిక్కుమంట ఇద్దరే ఉన్నారు. ఇన్ని రోజులు ఉండి ఒక్కసారిగా వెళితే ఎవరికైనా అలానే ఉంటుంది కదా. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.